భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అయిన గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించాడు. శ్రీలంక పర్యటన కోసం బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడాడు. ఈ సమావేశంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి స్పందించాడు. ఇదే సమయంలో వన్డే ప్రపంచ కప్ 2027లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడే విషయంపై కూడా గంభీర్ మాట్లాడాడు. కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ప్రెస్ మీట్ లోనే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా పాల్గొన్నాడు. ఈ సమావేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్ ప్రణాళికలు, తనకు విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న అనుబంధంపై గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. అలాగే వన్డే వరల్డ్ కప్ 2027 పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడే సత్తా ఉందని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. వారిద్దరు కూడా ఫిట్ గా ఉంటే తప్పకుండా జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. అయితే టోర్నీలో పాల్గొనాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం మాత్రం వారిదే అని చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్ కప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2024లో కోహ్లీ, రోహిత్ శర్మలు తమ సత్తా ఏంటో చూపించారని గంభీర్ వ్యాఖ్యానించాడు. నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరిలో చాలా క్రికెట్ అయితే మిగిలి ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో ఉన్న ఆస్ట్రేలియా పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వారు చాలా కీలకం. టీమిండియా తరపున వారిద్దరూ సత్తా చాటుతారు. ఫిట్నెస్ ను కాపాడుకోగలిగితే వన్డే వరల్డ్ కప్ 2027లోను రోహిత్, కోహ్లీలు ఆడతారు. వారిద్దరు వరల్డ్ క్లాస్ హిట్టర్స్. ఫిట్ గా ఉన్నంత కాలం వారిద్దరు సేవలను వినియోగించుకుంటాం అని టీమిండియా హెడ్ కోచ్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీతో ఉన్న సంబంధం గురించి ఇలా అన్నాడు. టీఆర్పీని పెంచడం కోసమే, ఇంకో దాని కోసం అయితే విరాట్ కోహ్లీతో నాకు సంబంధం ఉండదు. మేమిద్దరం భారత్ కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నాం. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశాన్ని గర్వంగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ ఫీల్డ్ లోను కోహ్లీతో నాకు చాలా చక్కటి అనుబంధం ఉంది. ఇదంతా పబ్లిక్ కోసం కాదు. నేను విరాట్ కోహ్లీతో ఎన్నిసార్లు మాట్లాడాననే విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ప్రపంచ స్థాయి క్రికెటర్, వరల్డ్ క్లాస్ అథ్లెట్. మేమిద్దరం భారత్ కోసం ఇలాగే కొనసాగుతాం అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా టీ20 వరల్డ్ కప్ 2024లో విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. 35 ఏళ్ల కోహ్లీ, 37 ఏళ్ల రోహిత్లు ఇకపై టెస్ట్, వన్డే ఫార్మాట్లలో మాత్రమే భారత్ తరపున ఆడనున్నారు. ఈ క్రమంలో శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం వారిద్దరూ ఎంపికయ్యారు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఈ నెల 27 నుంచి సిరీస్ అయితే ప్రారంభం కానుంది అని అన్నారు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.